ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. చూడండి, దురాత్మ బయటకు వచ్చేస్తుంది. మంత్రం వేస్తున్నావా? నా మీదనా? ఉందా? రైట్. ఇక బస్తీ మీద సవాల్. చూడండి, కట్లు వేస్తున్నావా? చెయ్యి. నా పక్కన ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమైంది? ప్రభు అభిషేకించాడు. నాతో ఎందుక? ఇప్పుడే బస్తీ మీద సవాల్ అన్నావు. ఈ అభిషేకించిన మెమంటో నుంచి ఒక అగ్ని అభిషేకం నీపైకి బలంగా దిగొస్తుంది. మీ మీదకి బలంగా దిగొస్తుంది. చూడండి, చూడండి, చూడండి. ఎస్, మెమంటో నుంచి వచ్చినటువంటి అగ్ని అభిషేకం చూడండి. ఒక్కొక్కరి మీదకి అగ్ని దిగొస్తుంది. పొందుకోండి. చూపించండి. మోషన్ ప్రాబ్లం అంటే ఎన్నాళ్ళ నుంచి ఉందమ్మా ఈ మోషన్ ప్రాబ్లం? 10 సంవత్సరాల నుంచి ఫ్రీగా మోషన్ అవ్వదు. 10 సంవత్సరాల నుంచి మీకు ఫ్రీగా మోషన్ కావడం లేదు. అవును. నెక్స్ట్ ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పండి. డైజెషన్ ప్రాబ్లం ఉందా? డైజెషన్ ప్రాబ్లమ్, జెల్సిన్ సిరప్ డైలీ. ఏదమ్మా? జెల్సిన్ సిరప్ ఏదో వాడతారు. ఆ సిరప్ వాడితే గానీ మీకు మోషన్ క్లియర్ కాదు. క్లియర్ అవ్వదు, బట్ బానే ఉంటది కానీ ఒక్కొక్కసారి బాత్రూమ్ అవ్వకుండా ఉంటది అనమాట. చాలా ఇబ్బంది పడతాను. కాన్స్టిపేషన్ లాగా ఉంటది. కాన్స్టిపేషన్ లాగా మీకు ఉంటుంది. రైట్. ఇంకేమున్నాయమ్మా ప్రాబ్లమ్స్? ఇంకేమున్నాయా? ఇంకేమైనా గుర్తు తెచ్చుకోండి. ఇంకేమైనా ఉంటే షాప్కి వెళ్ళి భర్తను పంపించినప్పుడు అయ్యో నాకు చెప్పలేదంటాడు. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అని ఉంటే ఆరోగ్య సమస్యలు, జస్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంతేగా, మళ్ళీ ఇంకా వేరే చెప్పొద్దు. అవి ప్రాప్సీ కిందకి వస్తాయి. ఇవి జస్ట్ స్వస్థ డెలివరీ టైము. సో కాబట్టి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే గుర్తు చేసుకోండి. స్కిన్ డిసీజ్ ఉంది. ఇంకేముంది? అంతే, స్కిన్ డిసీజ్, ఈ మోషన్ ప్రాబ్లమ్. నమ్ముతున్నారమ్మా దేవుడు స్వస్థపరుస్తాడు? లెగ్స్ పెయిన్ ఉంది, స్కిన్ డిసీజ్ ఉంది, నెక్స్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది. రైట్. ఇంకేమైనా గుర్తొస్తున్నాయమ్మా? పైల్స్ ఉంది. రైట్. ఇంకేమైనా గుర్తొస్తున్నాయమ్మా? ఏం గుర్తు చేసుకుని వస్తలేవు. అవునమ్మా? ఇక ఇవే ఇంత లిస్టు. అవునా? పైల్స్, కాన్స్టిపేషను, నెక్స్ట్ లెగ్ ప్రాబ్లం, నెక్స్ట్ ఇంకేమన్నారు? కాన్స్టిపేషను, డైజెషన్ ప్రాబ్లం, లెగ్ పెయిన్, పైల్స్. ఓకే, రైట్. కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్, ఆ పేపర్ తీసేయండి. రేకేషు, కళ్ళు మూసుకోండి. ఒంట్లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తుంది. చూడండి, దురాత్మ బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్న దురాత్మ పట్టలోకి మంటలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో పట్టలోకి దురాత్మలు మంటలు. నోరు తెరుస్తున్నా, గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. దురాత్మలు, పరిశుద్ధాత్మ మంటలు పట్టలోకి, తల్లోకి, మొత్తం యేసుక్రీస్తు నామములో దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలో మొత్తం తిప్పేస్తుంది. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. తిప్పేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క మంటల్లో సైతాను మొత్తం తిప్పేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. యేసుక్రీస్తు నామములో మొత్తం కడుపులో, పొట్టలో, పేగుల్లో. ఎవరు నీవు? ఈ బిడ్డకి ఏం చేస్తున్నా? ఈ బిడ్డకు ఆరోగ్య సమస్యలు పుట్టించేది నువ్వేనా? నువ్వేం చేస్తున్నావు ఈ బిడ్డకి? ఈ బిడ్డ నువ్వు చంపేయాలని చూస్తున్నావు. ఎందుకు అంత పగేందుకు? పాకిస్తాన్ ఈ బిడ్డ ఇండియా బిడ్డే కదా. పాకిస్తాన్ అయితే పగ పెంచుకోవచ్చు. ఎందుకు అంత చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? చంపాలా? ఖచ్చితంగా చంపేయాల్సిందే. అన్ని నువ్వే పెట్టావు. ఏం పెట్టావు చెప్పు? నీ శక్తులు ఏంటి? ఏం పెట్టావు ఈ బిడ్డ ఒంట్లో? ఏం పెట్టావు ఈ బిడ్డ ఒంట్లో?
ఇప్పుడు ఆ కాన్స్టిపేషన్ నువ్వేనా పెట్టింది? నేనే. తిన్నది అరగకుండా చేస్తుంది నువ్వేనా? నేనే. పైల్స్, నేనే. స్కిన్ డిసీజు, నేనే. కాళ్ళ నొప్పులు నువ్వే. ఇంకేం పెట్టావు? ఇంకేం చేస్తున్నావు బిడ్డ జీవితంలో? చాలా సమస్యలు. ఏ సమస్యలు? కొన్ని సమస్యలు గుర్తు చేసుకొని చెప్పు. పెళ్లి కాని అంటలేదు. ఈ అమ్మాయికి పెళ్లి కానియకుండా చేస్తాను నువ్వేనా? ఎందుకు? నీకు పెళ్ళి అయితే నీకు బిర్యానీ పెడతారు కదా. పెళ్లి కానియవా? సేవ చేయనియవు, పెళ్లి కూడా కానియవు. ఎందుకు? చంపేస్తా. సేవ చేయనియవు, నువ్వు చేయనియవు. ఎందుకు 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 సేవ చేయొద్దా? చాలా మందికి రక్షణ, ఈ సేవ చేస్తే చాలా మందికి రక్షణ ఉంది. చాలా మందికి విడుదల ఉన్నది. మరి ఎలా చంపాలనుకుంటున్నావు? దీని ద్వారా దేవుడు రాజ్యం కట్టబడుతుంది. అందుకే చంపాలనుకుంటున్నావా? ఎలా చంపాలనుకుంటున్నావు? రోగాలు పెట్టి చూసారండి, రోగాలు పెట్టి చంపేస్తంట. వినండి, రోగాలతో చచ్చిపోయే వాళ్ళందరినీ కూడా చంపే దేవుడు కాదు. మీ ఇంట్లో ఎవరైనా రోగాలతో చచ్చిపోతే మా ఎదుగు తీసుకెళ్ళా ప్రభా అని దేవుని అడగకు, సైతాన్ అంటూ. సూసైడ్ కూడా చేపిస్తున్నావు. గతంలో సూసైడ్ చేయించావా? చాలా చేయించావు. మరి ఎందుకు ఎందుకు సక్సెస్ కాలేదు? ఎందుకు? నీ శక్తి సరిపోతలేదా? దీంతో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఈ లేడీ వెనుక ఒక పురుషుడు ఉన్నాడు. ఆ పురుషుడు ఎవరంటే చప్పలు కొట్టండి, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి పురుషుడు ఈ స్త్రీ వెనుక ఉన్నాడు. అందుచేత ఈ సైతాను ఏమీ చేయలేకపోతుంది. గతంలో ఎలా సూసైడ్ ప్రయత్నం చేయించావు? చాలా ఊరేసుకోలాగా చేస్తావు. మరి ఊరేసుకునే ప్లాన్ చేసి మరి ఎందుకు తప్పిపోయింది? ఎవరో ఇయ్యట్లేదు. చెప్తున్నాడు దేవుడు ఉన్నాడు. అది దయ్యాన్ని కూడా తెలుసు, ఈ జనాలకే తెలుస్తలేదు. రైట్, దేవుడు ఉన్నాడని దయ్యం అంటుంది. జనాలకి ఏదో చదివి ఎక్కువైపోయి 2 కొమ్ములు ఎక్కువ వచ్చి దేవుడు లేడు దయ్యం లేదంటున్నారు. రైట్, నీకేమనిపిస్తుంది ఇప్పుడు పొట్టలో? నేను చంపేస్తా దీన్ని. చంపేస్తావా? చంపేస్తా. ఇది మాత్రం చంపేస్తావు. మరి నువ్వే అన్నావు కదా యేసయ్య బిడ్డతో ఉన్నారండి. మరి యేసయ్య నువ్వు చంపేసి మళ్ళీ మరి బిడ్డను చంపాలంటే మరి యేసయ్యని చంపాలి. మరి చంపేస్తా మరి యేసయ్యని? చంపలేను. ఎందుకు? దేవుడు ఆయన యేసయ్య గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన చూడలేవు. ఆయన చంపలేవా నువ్వు? మాటలే కష్టం. ఏమనిపిస్తుంది నీకు ఇప్పుడు? నా పక్కన ఎవరున్నారు? ఎవరున్నారు చూడు. నా కుడి పక్కన ఉన్నవాడు ఎవరు? నా కుడి పక్కన ఉన్నది యేసయ్య. ఆయన నీ దురాత్మల మీదికి ఉగ్రత వర్షం కుమ్మరిస్తున్నాడు. ఉగ్రత వర్షం కుమ్మరిస్తున్నాడు. మరి నీకు తెలుసు కదా, ఈ బిడ్డ జోలికి వస్తే యేసయ్య ఊరుకోవడం విషయం నీకు తెలుసా తెలియదా? చంపాలని నీకు ఎవరు ఆజ్ఞ ఇచ్చారు? పెద్ద సైతాన్ ఇచ్చాడా? నీపై ఉన్న పెద్ద సైతాన్ ఇచ్చాడు. మరి చంపపోతే ఆ పెద్ద సైతాన్ ఏం చేస్తాడు నీకు? నీకు పనిష్మెంట్ ఉంటుంది. చర్చిలోనే పనిష్మెంట్ లేదు, లేటుగా వచ్చినా కానీ భోజనం పెడతాము. పెద్ద సైతాను చెప్పిన ఆజ్ఞ నువ్వు పాటించకపోతే ఆ పెద్ద సైతాన్ నేను పనిష్ చేస్తుంది. ఎలా పనిష్ చేస్తుంది? నీకు సైతాన్ మంటలు వస్తాయి. నేను గొలుసులతో కట్టేసి కొడతారా? ఎక్కడ కొడతారు? నరకంలో. అది నరకం పోయినప్పుడు ఇప్పుడు సముద్రంలో కొడుతుందా లేదా సైతాను? పెద్ద సైతాను నీకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎప్పుడు చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు? ఈ సంవత్సరం ఇచ్చాడు ఆజ్ఞ. ప్రతి సంవత్సరం కాదు, ప్రతిసారి చూస్తున్నా చంపాలి. 10 ఏళ్ల క్రితమే సైతాన్, పెద్ద సైతాన్ నీకు ఆజ్ఞ ఇచ్చాడు. మరి 10 ఏళ్ళ నుంచి నువ్వు ఏం చేయలేకపోతున్నావు? చేస్తున్నా కానీ
నీ శక్తులు సరిపోతలేవు. దేవుడు దేవుడు ఉన్నాడు ఈమెతో. దేవుడు ఆమెతో ఉన్నాడు. వినండి, ఎవరితోనైతే దేవుడు ఉంటాడో వారి విషయంలో ఎన్ని సైతాను ఆత్మలు వచ్చినా గాని అవి సింహం ముందు ఎలుకలు ఎగిరినట్టే. వంతే సింహం ముందు ఎలుకలు ఎగిరినట్టే. సైతానుకు ఇక చుక్కలే చుక్కలు. యేసయ్య ఈ బిడ్డతో ఉన్నాడు. ఇక ఈ ఒంట్లో ఉన్న సైతాను ఇక నీకు చుక్కలే చుక్కలు. రా, ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? ఎంతమంది ఉన్నారు? చేతబడి చేయించావు మంత్రం. ఎంతమంది? ఎన్ని దురాత్మలు ఉన్నాయి ఈ ఒంట్లో? వేల మంది ఉన్నారు. ఆ ప్రాణమే బక్క చిక్కిన ప్రాణం. ఆ బక్క చిక్కిన లేడీ ప్రాణంలో 1000 దురాత్మలు ఉంటే తిన్న మెతుకులన్నీ మీరే తినేసిరి. మరి బద్ధకం, మలబద్ధకం తిన్నది ఎడిపోతుంది. బక్క చిక్కిన ప్రాణంలో 1000 దురాత్మలుంటే తినే 100 గ్రాములు అన్నం ఆ సైతాన్ ఆత్మలే తినేసే. మరి బాత్రూమ్ ఎట్లా వస్తుంది? నామంలో ఇక రా, బయటకు వచ్చేస్తున్నాం. మొత్తం కడుపంతా తిప్పేస్తుంది వాంతి రూపంలో. యేసయ్య నాకు ఆజ్ఞ ఇచ్చాడో నీ సైతాన్ ఆజ్ఞను ధిక్కరించమని, సైతాన్ని బంధించమని యేసయ్య నాకు ఆజ్ఞ ఇస్తున్నాడు. యేసయ్య ఆజ్ఞ ఇస్తున్నాడు. ఈ బిడ్డని ఈరోజు విడిపించమని ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. మంత్రం వేస్తున్నావా? నా మీదనా? ఉందా? రైట్. ఇక బస్తీ మే సవాల్, బాలాజీ నగర్ మే సవాల్. రైట్. మంత్రం వేస్తున్నావా? ఎస్, మంత్రం వేయి, చూద్దాం నీ మంత్రం ఎంత పని చేస్తున్నావు. నా పక్కన ఉన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఇంకెవరైనా కావాలంటే నీ జేజమ్మలు పిలిపించుకో. జేజమ్మలు వస్తారా? ఏదైనా జేజమ్మ వస్తుందా? వస్తే రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. ఇక్కడ ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. జై. ఏం చేస్తావా? జై. నా పక్కన ఉన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. బస్తీ మే సవా. జై. చేతులు వణిగిపోతున్నాయి, చేయడానికి వణిగిపోతున్నాయి. మంటలు. నువ్వా? నువ్వు ఎవరైతే మాకెందుకు? మరి చెప్పు, ఎవరో చెప్పు. నువ్వు ఎవరు? నువ్వు దీన్ని చంపకుండా వెళ్ళను, దీన్ని తీసుకునే వెళ్తా. నువ్వేమీ చేయలేవు. గొప్ప సేవ ఉంది. ఇప్పుడు నా మీద మంత్రం చేస్తాను కదా, మరి చేయవు? చెయ్యి. చేస్తున్నావా లేదా? లూసిఫర్ను నేను. అర్థమైందా? నువ్వు లూసిఫర్ వా? ఒరే లూసిఫర్ అయితే నువ్వు గతంలో నా దగ్గరకు వచ్చాను విషయం నీకు తెలుసు కదరా నాయన. నువ్వు లూసిఫర్ అయినా, బోసిఫర్ అయినా, ఆ లూసీలో సీ తీసేసి లూఫర్ అయినా, లోఫర్ అయినా, బోఫర్ అయినా కానీ ఎస్, ఏ లూసిఫర్ అయితే చెయ్యి. ఏం చేస్తున్నావు? చెయ్యి. చూడండి, అది మాత్రం చేస్తుందంట. చూడండి ఏం చేస్తుందో చూడండి. కట్లు వేస్తున్నావా? చెయ్యి. నా పక్కన ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు. నా పక్కన ఉన్నవాడు. ఏమైంది? నన్ను తట్టు చెయ్యాలంటే నా పక్కన నిలబడ్డ యేసయ్యను టచ్ చేసి రావాలి. నన్ను టచ్ చెయ్యాలంటే, నన్ను ముట్టాలంటే నా పక్కనటువంటి యేసయ్యను దాటే రావాలి. వింటున్నామా? ఇక్కడ గాజులు తొడుక్కొని సేవలు చేయడం లేదు. ప్రభు అభిషేకించాడు. వింటున్నావా? చెయ్యి. ఏమైతుంది నీకు? నాతో ఎందుక? ఇప్పుడే బస్తీ మీద సవాళ్ళ నవ్వు మంత్రాలు కట్లేస్తున్నావు. ఏవు కట్లేవు? ఏమైంది? నా మీదకి రావడం లేదా? ఎందుకు? ఏమైతుంది? రివర్స్ వస్తుంది. బాణం రివర్స్ వస్తుంది. నా మీద వేస్తే రావడం లేదు, రివర్స్ వస్తుంది. మరి ఏది? ఆపేది ఏంటి? దేవుని శక్తి ఉంది. వింటున్నావా? నువ్వు లూసిఫర్ అంటున్నావు. నువ్వు లూసిఫర్ అంటున్నావు కదా, మరి నువ్వే కదా సైతాన్ రాజ్యంలో ఫస్ట్. మరి నువ్వేం చేయలేకపోతున్నావేంటి? ఏం చేయలేకపోతున్నావు? దద్దమ్మ అయిపోయావు. అవునా? దద్దమ్మవేనా? ఏ కట్లు పనిచేయలేకపోతున్నాయి?
ఇప్పుడు మా శక్తి చూస్తావా? ఇప్పుడు వద్దు. మా శక్తి ఇప్పుడు నీ పవర్ చూపించావు. చంపేసి తీసుకెళ్తా అంతే. చేతులు తిప్పి మంత్రాలు చేస్తావు, ఏం పని చేయలేదు. ఇప్పుడు నువ్వు చేతబడి చేస్తావు, మేము ఇప్పుడు కాలబడి చేస్తాం. మా కాలబడి చూపించాలా? కాలబడి చూపించాలా? ఇది ఒక్కటి కావాలంతే, నేను చంపేస్తా. రోమపత్రిక 16:29 సెలవిస్తుంది, సమాధానకర్తమైన దేవుడు శీఘ్రంగా నీ కాళ్ళ కింద సాతాను చీకతోనే చెప్పాడు. రైట్, నేను కాలబడి వాడుతున్నాను. ఇప్పుడు నువ్వు నా కాళ్ళ కింద ఉన్నావు. యేసుక్రీస్తు నామంలో నేను నమ్మే దేవుడు గొప్ప దేవుడు, ఆయన జీవంగల దేవుడు. నా కాళ్ళతో నేను నిన్ను తొక్కేస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో నీ పవర్స్ అన్ని కూడా కాలిపోతున్నాయి కాళ్ళ కింద. ఇక నువ్వు ఉండలే. నువ్వు చేతబడి వాడితే నేను కుడి కాలుబడి వాడుతున్నాను. ఇక నీ పప్పులు ఉడకవో. నువ్వు లూసిఫరమైన పోసిఫరమైన ఓ ఎస్ సంగమా, ఈరోజు సభ్యత డోర్కి లూసిఫర్ వచ్చాడు. కావలసిన వాళ్ళు చూడండి, లూసిఫర్ వచ్చాడు. నేనెవరో తెలుసు అన్నాడు. నువ్వు ఎవడైతే నాకేంటన్నాడు, నేను లూసిఫర్ అని చెప్పాడు. ఎవరైతే లూసిఫర్ ఎక్కడ కొండలు వెళ్ళాలన్నా హిమాలయం వెళ్ళాలని ఎదురు చూసే వాళ్ళంతా చూడండి, ఒక లూసిఫర్ కాళ్ళ కింద తొక్కేస్తున్నాను. నీ శక్తులన్నీ కూడా యేసుక్రీస్తు నామంలో కాలిపోతున్నాయి. ఆరుస్తూ బయటకు చేస్తున్నా. పాతాళం నుంచి మంటలు, పాతాళం నుంచి మంటలు. ఈ ఒంట్లో ఉన్న లూసిఫర్ అయినా పోసిఫర్ అయినా కానీ ఏదైనా కానీ మంటలు కాల్చేస్తుంది. తప్పైంది యేసయ్యండి బిడ్డలతో పెట్టుకొని నేను తప్పు చేశాను అని నువ్వు పశ్చాత్తాపడుతావు. ప్రతి సైతానికి ఇదే హెచ్చరిక. దేవుని ప్రజల జోలికి ఏ సైతాన్ అయితే వస్తుందో వాళ్ళ పక్షాన ఉన్న ప్రభువు ఆ సైతాన్ ఆత్మల యొక్క దాట తీస్తాడు. ఆ దయ్యాలంటాయి, ప్రభు నీతో పెట్టుకొని పొరపాడైపోయింది, తప్పయింది. ఈ బిడ్డతో పెట్టుకొని తప్పయింది. ఈ బిడ్డ మీద వాడు ఏదో చేయించాను, నేనేదో వచ్చాను, ఏదో తీన్ మార్కాను గాను, లేకపోతే ఏదో కాను వచ్చేసాను. కాన్ లేదు, ఫోన్ లేదు, ఏదీ లేదు. ప్రభు తప్పైపోయిందని ప్రతి సైతాను కూడా ఎస్ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. ఎస్, పొట్టలోకి పాతాళపు మంటలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. రా నోట్లోకి బయటకు వచ్చేస్తున్నా. యేసయ్య తప్పైపోయింది. ఈ బిడ్డ జోలికి వచ్చి తప్పైపోయింది, ఇలా శిక్షించొద్దు. వామ్మో, నీ జోలికి వస్తే మాకు పులుసు కావాలంటే వేరే చోటుకి వెళ్ళిపోతాం అని పశ్చాత్తాపడుతా. యేసుక్రీస్తు ప్రభు నా పక్కన ఉన్నాడు. వాయిన్లో నుంచి వచ్చేటువంటి దహించు అగ్ని ఈ ఒంట్లో ఉన్న ప్రతి సైతానికి తగులుతుంది. యేసుక్రీస్తు నామంలో పాతాళం నుంచి వచ్చే మంటలు కూడా మొత్తం టార్చర్ కలిగ చేస్తున్నాయి. ఇక నువ్వు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. కడుపంతా తిప్పేస్తుంది. వికారం, వాంతి, కడుపంతా తిప్పేస్తుంది. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నావు. ఫాస్ట్గా వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు తిన్నావు పాపం, ఆ పక్క ప్రాణం తినేదంతా నువ్వే తిన్నావు. ఇప్పుడు నీతో కక్కించాలి. ఏసునామలో వాంతి రూపంలో బయటికి రా. కడుపులో ఉన్న మంటలు గొంతు వరకు ఎగజిమ్ముతున్నాయి. కడుపంతా తిప్పేస్తుంది. పిండేస్తుంది. పాతాళం నుంచి అగ్ని పిండేస్తుంది. ఎస్, బయటికి వచ్చేస్తున్నావు. రా, నోటి ద్వారా. లేపండి, ఆమె లేపండి. నోటి ద్వారా. ఎస్, ఇంకొకరు హెల్ప్ చేయండి ప్లీజ్. ఎస్, నోటి ద్వారా యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తుంది. మొత్తం నీకు చుక్కలు కనబడుతున్నాయి. లూసిఫర్, పోసిఫర్. చూడండి, లూసిఫర్ సినిమా చూడండి, ఇది ఒరిజినల్. ఆ లూసిఫర్ సినిమా అంతా అదంతా డూప్, అదంతా యాక్షను, ఇదంతా ఒరిజినల్.
మీలో చాలామంది లూసిఫర్ను చూసి భయపడుతున్నారు. అమ్మో వాడు మీ ఇంటికి వస్తుంటే వాడి శక్తులు ఇవే. వాడి శక్తి ఏంటంటే తిన్నది అరగకుండా చేసే శక్తి, అరిగింది బయటికి పోకుండా చేసే శక్తి. యేసు నామంలో బయటకు వచ్చేస్తున్నా, విడిచేసి బయటికి వెళ్ళిపోతున్నా. నసరైనటువంటి యేసు క్రీస్తు నామంలో, నసరైనటువంటి యేసు క్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నా. కమా యేసు నామంలో బయటకు వచ్చేస్తున్నా. కమా ఫైర్ ఫైర్ బయటకు వచ్చేస్తున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసు క్రీస్తు నామంలో మంటలో మంటలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం తిప్పేస్తుంది సుడిగాలి, సుడిగాలి మొత్తం తిప్పేస్తుంది. మా శక్తులు ఏంటో నీకు చూపిస్తున్నా, మేము వాడే పవర్స్ ఏంటో మీకు చూపిస్తున్నా. మా చేతిలో పెట్టినటువంటి అతీత శక్తులేంటో లూసిఫర్కు పోసిఫర్కు మేము చూపిస్తున్నా. వామ్మో చుక్కలు కనబడుతున్నాయి. మొత్తం 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 బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకు విడుదల కలుగుతుంది. ఎస్, అది కలుగుతుంది. వాంతి అవుతుంది. రైట్, బకెట్లో రెడీగా మొత్తం తిన్నదంతా కక్కేస్తున్నాం. యేసు నామంలో వాంతి రూపంలో చూడండి. లూసిఫర్ అంట, మీలో చాలా మంది లూసిఫర్ని కలుసుకోవాలనుకుంటున్నారు. కలుసుకోండి. ఇగో లూసిఫర్ పేతర్ డోర్కి వచ్చాడు. ఎస్, పేతర్ టవర్కి సందర్శించిన లూసిఫర్ ఏమైతుందో చూడండి. మొత్తం మొత్తం బయటకు వచ్చేస్తుంది. మొత్తం బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు మొత్తం బయటకు వచ్చేస్తుంది. రా లూసిఫర్, బోసిఫర్, నీ పేరు ఏ ఫర్ అయినా కానీ మేము వాడే నామం ఒకటే, యేసుక్రీస్తు నామం. యేసుక్రీస్తు నామంలో ప్రతి వాని మోకాలు వంగును, ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనును. ఎవడైనా సరే, ఏ బోఫర్ అయినా సరే, బస్తీ మీద సవాలంటే చాలు మీ పవర్స్ వాడితే మా పవర్స్ వాడతాం. అతీత శక్తులు మొత్తం సెట్ అయిపోతుంది. కాన్స్టిపేషన్, స్కిన్ డిసీజ్, పైల్స్ మొత్తం యేసుక్రీస్తు నామంలో. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఆమె లేపండి. Yes, clap your hands and say, thank you, Jesus. అంత గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. అమ్మా ఇటు చూడండి అమ్మా. ఏందమ్మా నా పైన మంత్రం చేస్తాను చెప్పావు? ఏందమ్మా ఇలా చేతులు పెట్టేటట్టు సైకిల్ చేసావు? ఏందమ్మా నా పైన మంత్రం చేసావమ్మా? ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? ఎలా ఉంది? ఒకసారి నడిచి చూసుకోండి, ఒకసారి నడిచి చూసుకోండి. ఇలా నడవండి, నడిచి చూడండి. ఎస్, నడిచి చూసుకోండి. మొత్తం నడవండి. ఇక్కడ దాకా నడిచి విశ్వాసంతో నడిచి చెక్ చేసుకోండి. ఎస్, ఈ బిడ్డకు మొత్తం ఏమైతుందో మొత్తం విడిచేసి వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు నామంలో కాన్స్టిపేషన్, సిక్నెస్, చేతబడి ఎస్ ఏ బడైనా సరే. ఇంకోసారి నడవండి అమ్మా. రైట్, మీ అందరికీ ప్రత్యేకమైన బడి ఉంది, కాళ్ళబడి. ఎంతమంది కాళ్ళబడిలో జాయిన్ అవుతారు? ఎంతమంది కాళ్ళబడిలో జాయిన్ అవుతారు? జాయిన్ కావాలి. లేదంటే మాత్రం చేతబడి పని చేస్తే మీ చేతులు లేకుండా పోతాయి, తర్వాత కాళ్ళు కూడా లేకుండా పోతాయి. ఇప్పుడు ఒకసారి పొట్టంతా చెక్ చేసుకోవడం. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందమ్మా? లైట్ గా అనిపిస్తుంది. ఒళ్ళంతా లైట్ గా అనిపిస్తుంది. స్టమక్ లైట్ గా అనిపిస్తుంది. స్టమక్ అంతా లైట్ గా ఉంది. ఇందాక ఏందమ్మా నన్ను ఏదో చంపేస్తాన్నావు, నా మీద మంత్రం చేస్తా అని చెప్పావు. నువ్వు కాదా? ఎవరు? నీలో సైతాన్ బయటకు వచ్చి. నువ్వైతే కాదు కదా? కాదా? ఇప్పుడు వాళ్ళంతా లైట్గా ఉంది, లైట్గా ఉంది. ఎస్, నేను ప్రవచిస్తే ఇప్పటి నుంచి మీకు కాన్స్టిపేషన్ అన్ని ప్రాబ్లమ్స్ అని వెళ్ళిపోతున్నాయి. నార్మల్ గా తిన్నదంతా అరుగుతుంది. స్కిన్ డిసీజ్ గతిస్తున్నాను, చేతబడి తొక్కేస్తాను. యేసుక్రీస్తు నామమున రామేరోసు దేవుడు మిమ్మల్ని సేవలో వాడుకుంటాడు. ప్రవచిస్తున్నాను. ఐ రిసీవ్ అని చెప్పండి. మీకు మ్యారేజ్ అభిషేకం పొందుకోండి, పొందుకోండి. చూడండి, అగ్ని అభిషేకం, అగ్ని అభిషేకం పొందుకోండి, పొందుకోండి. అగ్ని అభిషేకం. ఈ పునరుత్థాన శక్తులు, ఇవి అతీతమైన శక్తులు నేను వాడుతున్నాను. ప్రభు ఇచ్చినటువంటి అతీతమైన శక్తులు వాడుతున్నాను. ఇంకోసారి ఇంకో డోస్, ఇంకో డోస్ పైనుంచి వస్తుంది. పొందుకోండి, పొందుకోండి. యేసుక్రీస్తు నామమున అగ్ని అభిషేకం బలంగా బలంగా దిగొస్తుంది. పొందుకోండి. చూడండి,
చూడండి అభిషేకం. ఎస్, అగ్ని అభిషేకం ఎలా బలంగా మీదికి దిగొచ్చిందో చూడండి. ఎస్ ఎస్ ఎస్, పరలోకం నుంచి వచ్చిన అగ్ని అభిషేకం. పొందుకోండి, పొందుకోండి. యేసయ్య నీతో ఉన్నాడు, ఆయన నీతో ఉన్నాడు, నిన్ను అభిషేకిస్తున్నాడు. పొందుకోండి అగ్ని అభిషేకం. మీరు కూడా పొందుకోండి. యేసయ్య మన మధ్యలో, అందరి చేతుల పైకి ఎత్తండి. పొందుకోండి, పొందుకోండి. ఒక్కొక్కరి మీదకి అగ్ని అభిషేకాన్ని ప్రభు ఈ పుండు తన రోజున ఒక్కొక్కరి మీదకి అగ్ని అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాడు. పొందుకోండి యేసుక్రీస్తు నామములో, యేసు నామములో. ఆమేన్, ఆమేన్. రైట్ రైట్. ఇంకోసారి అమ్మక్క నిలబడండి. రైట్. ఇదేంటంటే అభిషేకించిన మెమోంటో. ఎవరైతే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేస్తున్నారో వారికి ఇచ్చేటువంటి ఈ మెమోంటో. ఇప్పుడు ఈ మెమోంటోలో పవర్ ఉందో లేదో మనం చెక్ చేద్దామా లేదా? చెక్ చేద్దామా లేదా? ఎస్, ఇది ఒట్టి మెమోంటో, కానీ ఈ మెమోంటోలోకి నేను పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని రిలీజ్ చేస్తాను. ఇప్పుడు ఈ మెమోంటో నుంచి ఏ శక్తి వస్తుందో, ఏ పుండుతాన అద్భుత శక్తి వస్తుందో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఈ కళ్ళు తెరిచా చూడండి. రైట్, ఇటువైపు చూడండి. కెమెరా సైడ్. రైట్, ఇటువైపు చూడండి. ఈ అభిషేకించిన మెమోంటో నుంచి ఒక అగ్ని అభిషేకం నీపైకి బలంగా దిగొస్తుంది. బలంగా దిగొస్తుంది, బలంగా దిగొస్తుంది. ఎస్, మీ మీదకి బలంగా దిగొస్తుంది. చూడండి, చూడండి, చూడండి. ఎస్, మెమోంటో నుంచి వచ్చినటువంటి అగ్ని అభిషేకం చూడండి. మెమెంటోలో పుండుతాన అతీతమైన శక్తిని ఈ మెమెంటోలో అభిషేకించి పెట్టాను. ఎస్, ఈ మెమెంటోలో అభిషేకం చూడంగానే చూడండి ఆ బిడ్డ ఎలా అభిషేకంతో ఊగిపోతుందో. పొందుకోండి, పొందుకోండి. ఎస్, పొందుకోండి. మీరు కూడా ఎస్, ఈ మెమెంటో వైపు మీ చేతులు చాపండి. మెమెంటో వైపు మీ చేతులు చాపండి. మీ మెమెంటో వైపు మీ చేతులు చాపుతుండగా ఒక పుండుతాన అతీతమైన శక్తులు ఈ అభిషేకించిన మెమెంటో నుంచి మీలోనికి ప్రవేశిస్తున్నాయి, మీలోనికి వస్తున్నాయి, మీలోనికి వస్తున్నాయి. ఈ అతీతమైన శక్తి మిమ్మల్ని సందర్శిస్తుంది. రిసీవ్ చేసుకోండి. ఎక్కడున్నా కానీ అభిషేకం, అగ్ని అభిషేకం యేసుక్రీస్తు నామములో ఊపేస్తుంది, ఊపేస్తుంది, తిప్పేస్తుంది, శక్తుల్ని కాల్చేస్తుంది. అగ్ని, అగ్ని ఒక్కొక్కరి మీదకి అగ్ని దిగొస్తుంది. పొందుకోండి. మీ ఒంట్లో ఉన్నటువంటి శక్తులు అన్ని కూడా కాలిపోతున్నాయి. నూతన బలం మీ మీదకి వస్తుంది. యేసుక్రీస్తు నామములో. Clap your hands and say thank you Jesus. గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. Shout and say hallelujah. Say hallelujah. Hallelujah. Say hallelujah. అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మిమ్మల్ని దర్శించాడు. మీరు సాక్షాత్తు రాబోతున్నారు. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్.